జరిగిన సంగతి ఏమిటంటే అది 1974వ సంవత్సరం అనుకుంటాను. నేను నోబెల్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో సంవత్సరం అయిపోయాక ఓ ఫంక్షన్ పెడతారు. ఏమంటారు దాన్ని? చెప్పండి, పర్లేదు, గట్టిగా చెప్పండి. వెనకాల చెప్పాడు చంద్రశేఖర్. ఏమంటారు దాన్ని? కాలేజీలో ఏంట్రా ప్రైజులా? యానివర్సరీ డే. ఆ రోజు సహజంగా ఎవరితో మాట్లాడినాం, చాలా తక్కువగా మాట్లాడతా. ఇంటి దగ్గర తల వంచుకుంటే కాలేజీకి వచ్చేంత వరకు తలకెత్తను. నా క్లాసులోకి వెళ్ళిన తర్వాత పక్కనోడితో నాకు సంబంధం లేదు, మాట్లాడను, అలా ఉండేవాడిని. అలాంటి వాడిని యానివర్సరీకి వచ్చి వెనకాల నిలబడితే అప్పట్లో అది సిఎస్ఐ కాలేజ్. అది సిఎస్ఐ అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కాలేజ్. అది అప్పటికి బిషప్గా ఉన్నది ఎవరంటే ఆనందరావు శామ్యూల్, ఎన్డి ఆనందరావు శామ్యూల్ అని పేరు. ఆయన నిలబడి మాట్లాడుతూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో రాజకీయ నాయకులు ఉంటారు, రేపటి రాజకీయ నాయకులు ఉంటారు. ఇక్కడ కూర్చున్న వారిలో రేపటి భవిష్యత్ సైంటిస్టులు ఉంటారు అని మాట్లాడుతూ అన్నాడు. ఇక్కడ కూర్చున్న వారిలో మంచిగా దేవుని సేవ చేసే సేవకుడు కూడా ఉన్నాడు అన్నాడు. అందరూ బహువచనం అని, అక్కడికి వచ్చినప్పుడు ఏకవచనంలో సేవకుడు ఉన్నాడన్నాడు. నా ముందు ఉన్నాడు ఒకడు, నా క్లాస్మేట్, వాడి పేరు కిరణ్. ఆడు మారు మనసు పొందానని చెప్పేవాడు అప్పుడు. కానీ ఎంపీసీ, నాది ఎంపీసీ, ఆడిది ఎంపీసీ. లెక్కలు నా దాంట్లో చూసి కాపీ కొట్టాడు. ఈడు కాదు అని అంటాడు, ఈడు కాదు అన్న. ఇంక ఇడు పక్క ఇంకొని చూసా, వాడు భలే బొమ్మలేస్తాడు. ఆడి పేరు జాన్సన్. కానీ ఆడు ఎవరిని లెక్క చేయడు. అర్థమవుతుందా? ఎంత మాట పడితే అంత మాట అంటాడు. ఈడు కూడా కాదు అనుకుని చెయ్యలా ఎత్తి, ఇక్కడ ఎవరు లేరన్నా. నేను నోరు తెరిచి నిశ్శబ్దంగా ఉన్న ఆ గొప్ప సమయాన ఆయన మాట్లాడుతుంటే వ్యతిరేకంగా ఇక్కడ ఎవరూ లేరు అన్నా. కానీ అదే చేతికి బైబిల్ సంచి తగిలించుకోవాల్సి వస్తుందని నాకు తెలియదు. దేవుని కొరకు ఒకరు కావాలి. తమ కుటుంబాన్ని ప్రభావితం చేసేవారు, తమ సహవాసాన్ని ప్రభావితం చేసేవారు, తమ ఊరిని ప్రభావితం చేసేవారు, తమ రాష్ట్రాన్ని ప్రభావితం చేసేవారు, తమ దేశాన్ని ప్రభావితం చేసేవారు ఒకరు దేవునికి కావాలి. స్టిల్ లార్డ్ ఈస్ సర్చింగ్ ఫర్ ఏ మ్యాన్. దేవుడు ఈ రోజుకి అలాంటి వ్యక్తి కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఆయన ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాడు. ఇప్పుడు మనం బయలుదేరి దానియేలు గ్రంథం దగ్గరికి వెళదాం రండి.